శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణములో 2వ అధ్యాయానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సు. ఇక 2వ అధ్యాయములో శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ విలవనీయనని కోరిక ఉదయించుచున్నది. కానా సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగింది. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధముగా వివరించదను వినుడు. ఒకానొక నాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితముగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చునియున్న సమయములో లోక జననీయకు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటేని, కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలనని కోరికగా ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్రముల మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమునందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతరమందు మోక్షము పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందే నరుడు స్నానం ఆచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునిగినంత వరకు నీరు ఉన్న చోటను కాని తటాకమందున కాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగు. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమునందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంత అంతని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది కాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలవ కాని, లేదా గోపాదము మునిగినంత నీరు ఉన్న చోట ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములను చేసి శివాలయమందు కాని విష్ణాలయమును కాని దీపములు వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చిన పుణ్య ఫలము ఇంత అంత కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేని ఎడల నడువలేనంటి వాడు అడైనను, గోపాదం మునుగునంత నీరున్నను, సెలయేరియందైనను, కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరిని దర్శనము చేసినచో అతడికి ఎట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వడి విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధాయాగము చేసినంత ఫలము దక్కును.
అదియును కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణను పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమును కాని శివాలయమును కాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరకవాదలను అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్య ఫలములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను. సావధానముగా ఆలకింపు. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలం నదీ స్నానము గాని జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానాది పుణ్య కర్మలు కాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమును నరకమున ప్రణదోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును, సలసలగ కాగు తైలములో పడవేయబడును, భయంకరములకు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామములకు ఉత్తమ సేవలు చేయును, అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందును సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమునందు ఏ స్త్రీ అటుల చేయుదో అట్టి స్త్రీ ముఖమును చూచినంతనే సకల దోషములను కలుగొటయే కాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీన స్థితి నొందును. మాఘమాస స్నానమునకు వయో పరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఆశ్రములో వారెవ్వరైనను ఏ కులములో వారైనను కూడా ఈ మాఘమాస స్నానము చేయవచ్చు. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండి కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతీ, దుష్ట సహవాసము చేయువారు, బ్రహ్మాది హత్య మహాపాతకములు చేసిన వారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము తాగి బలస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు, మాఘమాసములో స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైనను కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయనివాడును, ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించువాడును, అసత్యమాడి వృద్ధు గడుపుకునివాడు, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడు, బ్రాహ్మణులను హింసించువాడు, సదా వ్యభిచార గృహములకుతో తిరిగి తాళి కట్టిన ఇల్లాలి బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చెయ్యువాడును, గర్వము కలవాడే తానే గొప్పవాడనని అహంభావముతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములను విడిదీయువాడును, ఇండ్లను తగులబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధముగా పాపకర్మములు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి, ఇంకను దీని మహత్యమును వివరించదను వినుము. పాపములు చేయువాడు తెలిసి ఇండియు పాపములు చేయువాడు కర్మములు ఆచరించుచు మాఘమాసములో ఉదయమునే నదికి వెళ్లి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీయు నాశనమగును. మాఘమాస స్నానము ప్రాతకాలమునే చేయవలెను. అలాగున చేసినచు సత్ఫలితమును కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసమును
మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదా అని సంకల్పించునో అటువంటి మానవునుకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేకుండా పరిశుద్ధుడగును. అతడు పరమపదము చెందుట అర్హుడు. సంభవి 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులని అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమగుట చేత ఆ మాసమందు ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగు చెయ్యను. చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్య ఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చన్నీటిలో స్నానము చేయలేని వారు కాన అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన ఎదప అగ్నిదేవునకు సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలను. మాఘమాసములో శుచి అయి ఒక బీద బ్రాహ్మణునకు వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితములు కలుగు. ఈ విధముగా ఆచరించడి వారి ప్రేమను చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినచో అడ్డు తగిలినైనను మహాపాపమును సంప్రాప్తించు. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాసనము స్నానం ఆచరించున్నట్లు మానవుడు చేయను. అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికి కాని, క్షత్రియునికి కాని, శూద్రునికి కాని మాఘమాస స్నానము చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకములకు పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘ స్నానములు చేసిన వారిని కాని, చేయలేని వారిని కాని, ప్రోత్సహించు వారులకు గాని, చూచి ఆక్షేపించి పరిహసములు ఆడువారికి నరక ఘోర బాధలు కలుగొటయే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదరు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుకునుట గాని వినుట గాని చేసిన 7వ జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశింపవలనన్న మాఘమాస స్నానము కంటే మరొక పుణ్యకార్యం ఏదియ్యనూ లేదు. మాఘమాస స్నానము వలన ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధాయాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన అంతటి పుణ్యఫలము కలుగును. మాఘస్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాస స్నానం ఒకడు నిష్ఠతో ఉన్న వారి ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని కాన నే చెప్పిన రీతి ఆచరించుట అందరికీ శుభప్రదము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.